గాయస్ మా ఊర్లో అయితే వరి ఉనుపు స్టార్ట్ అయిపోయింది. ఈ 2 మడులు కనిపిస్తుంది మొత్తం అయితే వరి నారు. దీన్ని మేమైతే ఆకు అని పిలుస్తాము. మొదటగా మేమైతే ఈ ఆకుని తీసి ఇదిగో పిడియాలా కనిపిస్తుంది ఇలా కట్టేసి ఉంచుతాం అనమాట. ఈ ఆకు మొత్తం తీసి అయితే అలా పిడియాలా కట్టేసి ఒక పక్క పెట్టుకోవాలి. కనిపిస్తుంది చూసారు కదా, అలా పిడియాలా కట్టి అలా ఉంచుతారనమాట. ఆ తర్వాత మనం ఎన్ని పొలాలు అయితే ఉంచుతాం ఆ పొలాలన్నీ దున్నేయాలన్నమాట. దున్నేసిన మడ్లు అన్ని ఆ తర్వాత మనము దమ్ము చేయాలి. దమ్ము చేయకపోతే మనం ఉంచడానికి అయితే వీలుగా ఉండదు. అందుకని మనం దమ్ము చేసుకోవాలి అన్ని మడ్లు అనమాట. మడ్లన్నీ దమ్ అయిన తర్వాత మనం చేయవలసినది, మనం మొదట్లో చెప్పుకున్నాం ఆకు తీసాం కదా, అది పిడియాల కట్టినాం కదా, అవన్నీ అయితే ఇప్పుడు మనం దమ్ము చేసి ఉంటాం కదా, ఆ పొలాలు అయితే మొత్తం సర్దాలి అనమాట. ఎన్ని మడ్లు అయితే ఉంచుతామో ఆ మడ్లు అన్ని దానికి ఇప్పుడు వేసిన పిడియాలు మాత్రం చూడు కనిపిస్తుంది కదా సర్దుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు కదా, ఎక్కడో అనుకోవద్దు. ఇందాక ఆకు పిడియాలు సర్దాం కదా, అక్కడైతే నారు ఉంచడానికి అయితే వస్తున్నారు. చూస్తున్నారు కదా మా ఊర్లో ఎలా ఉంచుతున్నారు అనేది. దీనైతే మేము దెంసా ఉన్పు అంటాం అనమాట. ఇలా ఉన్పు ఉంచడం వల్ల తొందరగా అవుతుంది. చూసారు ఎంత తొందరగా అవుతుంది అనేది. మా ఊర్లో అయితే ప్రతి ఉన్పు అయితే ఇలాగ ఉంచుతాం, దెంస ఉన్పు ఉంచుతాం. ఇలా అయితే ప్రతి ఒక్కడు అలసారనమాట, తొందరగా అవుతుంది పని అనేది. కరెక్ట్ అందరైతే 12 గంటలకు వచ్చారు. ఇప్పుడైతే టైం అయితే 2:30 అవుతుంది. కానీ 7-8 పొలాలు అయితే ఉంచేశారు. ఉన్పు మాత్రం చాలా స్పీడ్గా అవుతుంది. మీరే చూస్తున్నారుగా ఫైనల్ అన్ని పొలాలు అయితే ఉంచేశారు. చూసారుగా మొత్తం అయితే పొలాలన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా ఊర్లో అయితే ఉన్పు అయితే ఇలా ఉంచుతారు. ఈ షార్ట్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించేది ఒక కామెంట్ కూడా చేయండి. కొత్తగా వచ్చిన వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.